అయిపోయింది. ఇది స్టోరీ అయిపోయింది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. డియర్ లీడర్స్, చూసారు కదా, బిఫోర్ వేస్టేజ్ మా లైఫ్ అలా ఉండేది. అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కూడా వెస్టేజ్ లోకి వచ్చి అన్నం కూడా తినకుండా వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అంత హార్డ్ వర్క్ చేసి ఎందుకు వచ్చామంటే కమిట్మెంట్. వెస్టేజ్ లో నేను ఎందుకు వచ్చినా, నేను ఏం చేయాలి, నేను కష్టంగా చేయాలి. ఇప్పటికి కూడా ఒకసారి హార్డ్ వర్క్ చేసి ఇప్పటికి కూడా పార్ట్ టైం చేస్తున్నాం. పొద్దున మార్నింగ్ 7కి వెళ్తే మధ్యాహ్నం 2:30 వరకు వస్తారు. 2:30 తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఫీల్డ్కి వెళ్తే నైట్ 12:30 అవుతుంది ఇప్పుడు వచ్చేసరికి. ఒకసారి ఆలోచించండి, ఎందుకు అంత హార్డ్ వర్క్ చేయాలి? ఈ వీడియో పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కూడా కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నారంటే మనం ఏం చేయాలి? చాలా మంది చేస్తున్నారు, నేను ఎవరిని తప్పట్లేదు. కానీ కొంతమంది ఉంటారు కదా, నా వల్ల కాదు, నా వల్ల అయితే లేదు, నేను ఏం చేయాలనే వాళ్ళకి చెప్తున్నా. మనం ఏం చేయాలి? మన వల్ల కాదు అని ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ వేసుకోదు. ఏదైనా సరే మనం అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మన మైండ్కి ఏమి ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. మన మైండ్కి ఇచ్చినప్పుడు మనం అనుకున్న పనిలో 100% సక్సెస్ ను సాధించగలం. సో అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ వేస్టేజ్ అనేది చేస్తున్నాం మేము. ఆ కార్ తీసుకున్నప్పుడు నాకు ఒకటే ఫస్ట్ మీటింగ్ ఏంటంటే లీలావన్న మేడం గారు మీటింగ్. నాకు మా సార్ చెప్పారు, మీటింగ్ ఉంటది, ఇట్లా మనం వెళ్దాం ఒకసారి, మనం ప్రొడక్ట్ వాడుతున్నాం కదా, బిజినెస్ చేయాలని ఒక కమిట్మెంట్ మనకు ఉన్నది. ఎన్ని రోజులని కష్టం చేస్తాం, ఎంత కష్టం చేసినా మనకంటూ మనం ఏం వెనకేసుకోలేము. ఇప్పుడు ఒక 30 years ఉన్నా గానీ ఇంకెన్ని సంవత్సరాలు పనిచేస్తారండి? ఇంకొక 20 years అనుకో, 20 years అదే హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఎవరైనా అంత హార్డ్ వర్క్ చేయగలుగుతారా? మన ఏజ్ పైన పడ్డ కొద్దీ మనిషికి ఎవరికైనా చేత కాదు. అట్లా కానప్పుడు మన పరిస్థితి ఏంది? ఇదొక అవకాశం మనకు వచ్చింది కదా, మనం వచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకుందాం. ఒకసారి ఆ మీటింగ్కి వెళ్తే కదా మనకు తెలుస్తుంది, ఏముందో తెలుసుకుందాం అని చెప్పి ఆ రోజు నన్ను తీసుకెళ్లారు. ఆ రోజు ఫస్ట్ మీటింగ్ లీలావన్న మేడం గారు వచ్చారు. అప్పటిదాకా మా సార్ నాకు చెప్పారు, ఎంతో మంది లేడీస్ చేస్తారు, ఇంతమంది లేడీస్ చేస్తారు కదా, మనం ఎందుకు వేయలేం, ఇంట్లో నువ్వే ముందు ఉండాలని చెప్పారు. అప్పటిదాకా నేను మాత్రం దేనిలో ముందు లేను, ఆయననే ముందు ఉంటారు, మా సారే చేసుకొచ్చారు. అక్కడ మేడంని చూసినాక నాకు ఒకటే అనిపించింది, చేయొచ్చు కదా, ఏముంది. ఇక్కడ చాలా మందికి సపోర్ట్ ఉండరు, నాకు ఇక్కడ మా హస్బెండ్ 100% సపోర్ట్. ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ చేస్తా అంటే వైఫ్ వద్దంటుంది, వైఫ్ చేస్తా అంటే హస్బెండ్ వద్దంటారు. అట్లా నాకు ఏ ప్రాబ్లం లేదు, ఫుల్ సపోర్ట్ ఉంటది. సరే చేయొచ్చు కదా, ఒకసారి వెళ్దాం, ఒకసారి చూద్దాం, మీటింగ్ ఎట్లుందో తెలుసుకుందాం అని చెప్పి వచ్చాను. ఆ రోజు లీలావన్న మేడం గారు వచ్చారు. ఆ రోజు ఫుల్ ఇన్స్పైర్ అయ్యాను. మేడం చూసిన తర్వాత లేడీస్ చెప్తారని మా సార్ చెప్తే విన్నాగానే ఇక్కడ ఎంత మందిని చూశాను, ఎంత మంది చేస్తారు, మనం చేయలేమా, మన వల్ల కాదా, సరే చేద్దాం, స్టార్ట్ చేద్దామని చేశాము. 6 months లో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని కార్ తీసుకోవడం జరిగింది. అది నేను ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యానో మేడం చేతుల మీదుగానే తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎప్పుడైతే మనం అనుకునే ఆలోచనలు మనం తోలుకు అందిస్తామో ఆ విషయం అనేది మనకు తిరిగి అందిస్తుంది. నేను అనుకున్న ఫస్ట్ మేడం చూసి ఇన్స్పైర్ అయింది, నేను ఫస్ట్ మేడం చూసి నేను ఇన్స్పైర్ అయింది కదా, మేడం చేతుల మీదుగా తీసుకోవాలని అనుకున్నా. ఎందుకంటే ఆమంతా సక్సెస్ఫుల్ ఉంది, ఆ సక్సెస్ అనేది మనకు కూడా ఉండాలి. మేడం చేతుల మీదనే తీసుకోవాలి, ఆ చేతు స్పర్శ తాకితే చాలు అనుకున్నా. అందుకే ఎప్పుడైనా సరే మేడం కు వైఫై ఇవ్వడానికి మేము ట్రై చేస్తా. మేడం చేతి దాటిదమా, ఆమె దగ్గర ఉన్న అదృష్టాన్ని ఎంతో కొంత మనం తీసుకోగలుగుతాం. ఆ అదృష్టం నాకు కూడా వచ్చింది. ఇంత వచ్చిన చాలు, ఆమెకున్న అదృష్టంలో కొంచెం వచ్చిన చాలు, అది రావాలని చాలా అనుకున్నా. 6 నెలల్లో ఆమె చేతుల మీద కారు తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ ఒకటే చెప్పేది ఏంటంటే, ఎవరైనా చేయగలుగుతారు, ఎవరితోనైనా అవుతుంది. నా వల్ల కాదు, నేను చేయలేను, నాతోని కాదు అని ఎవ్వరు కూడా అనుకోకండి. ఎవరైనా సరే మేడం గారంతా సక్సెస్ ను మనం సాధించాలి.
మనం ఎంత సక్సెస్ సాధిస్తున్నామో మేడం కి అంత హ్యాపీ కదా. ఈ రోజు ఇట్లా మేడం మనకు మీటింగ్ అటెండ్ చేయడానికి కారణం మనం ఇన్స్పైర్ అయ్యి మనకంటూ లైఫ్